బీసీల సత్యాగ్రహ దీక్షను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరులు మరి రాజారాం యాదవ్ గారికి, ఈనాడు వేదిక పైన ధర్నాలో పాల్గొంటున్న సోదరులు ఎవరైతే ఉన్నారో, మన బీసీల గురించి హార్నేషన్ పోరాటం చేస్తున్న మన రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ కృష్ణయ్య గారికి, అదే కాకుండా మరి మాజీ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి, సోదరులు వినయ్ కుమార్ గారికి, మరి మా సోదరులు వినయ్ భాస్కర్ గారికి, వేదిక పైన అందరూ బీసీ సోదరులకు సోదరిమణులకు, ఇక్కడ వేయించేసిన ఈ సోదరులందరికీ పేరు పేరున నమస్కారం వేసి మాట్లాడుతున్నాను. సోదరులారా, చాలా సంతోషం. ఈనాడు మన బీసీల నిరంతరం మనం పోరాటం చేస్తూనే ఉన్నాము. ఈనాడు మనం రీసెంట్గా చూడడం జరిగింది. మరి బంగ్లాదేశ్లో రిజర్వేషన్ గురించి ఏ విధంగానైతే పోరాటాలు చేసిన తర్వాత ఆ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆఖరికి బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు కూడా మనము ఇక్కడ కూడా చూడబోతాం సార్. మళ్ళీ తెలియజేస్తున్నాను, పట్టించుకోకపోతే మాత్రం ఊరికిన పరిస్థితి లేదు. ఈనాడు బీసీ ఉద్యమము ఎక్కడ చూసినా కానీ నివురు గప్పిన నిప్పులాగా ఉన్నది. మరి రానున్న ఎవరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయో ఈ ఎన్నికల్లో మనం అందరము పెద్ద ఎత్తున మనం కూడా ఊరు కూడా మన ఇక్కడ ఉన్న మరి ఆర్గనైజ్ పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు సరిగ్గా పట్టించుకోవడం లేదు. మరి మన బీసీలకు మొదల రాజ్యాధికారం దక్కకపోతే ఏ విధంగా నష్టపోతున్నారు, సామాన్య ప్రజానికానికి జరుగుతున్న అన్యాయాల గురించి కూడా మనము అక్కడున్న గ్రామీణ ప్రజానికానికి తెలియజెప్పే విధంగా ఉన్నప్పుడే కానీ అక్కడున్న ప్రజల్లో కానీ అక్కడున్న కులాల్లో కానీ మరి చైతన్యవంతం వచ్చేసి మనకు కొంచెం మేలయ్యే అవకాశాల సంగతి నేను తెలియజేస్తున్నాను. బీసీ ఆర్గనైజేషన్ చాలా బాగా చేస్తున్నాం. మనము ప్రతి చోట మరి ఇక్కడ హైదరాబాద్ సిటీ లాంటి సిటీలలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం, మీటింగ్ చేస్తున్నాము. వాటిని జరుగుతున్నా ఎలక్షన్స్ వస్తున్నప్పుడు మనము మన బీసీ నిలబడ్డా కానీ మన బీసీ సోదరిని విస్మరించి మరి వేరే వాళ్ళకి ఓట్లేసి గెలిపించే విధంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి చూస్తున్నాము. ఈనాడు జనాభాలో 52%, మోర్ దెన్ 52% మన బీసీలు ఎక్కడ కాంటాక్ట్ చేసినా కానీ మన అభ్యర్థిని గెలిపించుకోలేకపోతున్నాము. కానాడు ఈనాడు చాలా మంచి అవకాశం మన ముందున్నది. స్థానిక సంస్థలు సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ ఇలాంటి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు గ్యారంటీగా ప్రతి ఒక్కరు ఆర్గనైజేషన్ ప్రతి ఊర్లో ఒక టీం లాగా ఫామ్ అయ్యి మన బీసీల వల్ల వచ్చే లాభ నష్టాల గురించి ప్రజలకు తెలియజేస్తూ అక్కడ బీసీ కాంటాక్ట్ చేసిన వ్యక్తిని బలపరిచే వ్యక్తిని గెలిపించే విధంగా మనం కష్టపడి పనిచేయాలి. లేనట్టయితే మనము ఇదే విధంగా రోడ్లపైన పోరాల్సిన రోజులు ఉంటే తెలియజేస్తూ మరి మనకు చక్కటి దినము మరి రాబోయే చాలా దగ్గర కాలంలోనే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి దీంట్లో మనము మన బీసీలను గెలిపించే విధంగా మనం కృషి చేయాలని కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాజారాం యాదవ్ అన్నకు మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని బాగా చేసి ఇక్కడ వేయించేసిన చేసిన ప్రతి బీసీ కుల సభ్యులకు సోదరులందరికీ నేను పేరున నమస్కారం. జై బీసీ, జై బీసీ, నమస్తే.